జై భీమ్, జై గోసంగి. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి మా యొక్క కుల సమస్య ఉంది. బేడపూడ జంగాలకు చెందినటువంటి వారు, అదేవిధంగా సార్థకర్లకు చెందినటువంటి వారు మా యొక్క కుల సర్టిఫికేట్ తీసుకుంటూ మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఫలాల్ని చెల్లగొడుతూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క జాబ్ కానీ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, డిఎల్ఎస్ కమిటీ ద్వారా మా యొక్క నిజ నిర్ధారణ చేసి మా యొక్క కుల సర్టిఫికేటు మాకు ఇప్పించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కలెక్టర్ గారికి డిఎల్ఎస్ కమిటీ ఇవ్వమని కోరడం జరుగుతుంది. గత 6-7 సంవత్సరాల నుంచి కోరుతున్నాము, ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడైనా ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నేడు గోసంగి కుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ మరి జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. మరి విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మా గోసంగి కులానికి చెందని వ్యక్తులు మా కుల సర్టిఫికేట్ తీసుకొని మాకు అన్యాయానికి గురి చేసిళ్ళు. మాకు రావాల్సిన ఫలాన్ని వాళ్ళు తీసుకొని మా హక్కుల్ని కాలరాయడం జరిగింది. మరి మేము 2016 నుంచి ఈ విషయం మీద మేము కొట్లాడుతున్నాము. మరి 2016 నుంచి మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో మేము ఎంఆర్ఓ గారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మరి వారికి చెప్పడం జరిగింది, మేము మరి మీ కులంగాని వ్యక్తుల సర్టిఫికేట్లు రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి 2016 నుంచి మేము కోరినాము. కానీ దీనికి ఈ కుల సంబంధించిన సమస్యలకు ఒక డిఎల్ఎస్ఏ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ. ఇది నిజ నిర్ధారణ కమిటీ. ఇది ఈ కమిటీ ద్వారానే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మరి డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటు చేయమని కూడా గత 3 సంవత్సరాల నుంచి మేము కోరడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఆర్డీఓ గారి పరిధిలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉందని చెప్పేసి పేపర్ మిస్టేక్ ఉందని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు. మరి ఈరోజు మేము పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా కమిటీ మరి కలెక్టర్ గారిని కలిసి, సార్ మేము ఈ 2016 నుంచి మేము మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ మేము అప్లై చేసిన వినతి పత్రాలు, మాకు అక్రమంగా తీసుకున్న సర్టిఫికేటు, వాళ్ళ బేడపూడ కులస్తుల వివరాలు ఇవన్నీ మేము సార్కు ఇవ్వడం జరిగింది. మరి సార్ గారు సానుకూలంగా స్పందించి నేడు డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటుకు అదనపు కలెక్టర్ గారికి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున యావత్ తెలంగాణ రాష్ట్ర గోసంగి కుల సభ్యుల తరఫున మరి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా నిజామాబాద్ జిల్లా కమిటీ కష్టానికి నేడు ప్రతిఫలము లభించబోతుందని మేము చాలా ఆనందంగా ఉన్నాము. మరి ఇదే విధంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి త్వరగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి అదనపు కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాము. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ జరిగే ముందు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్ కలిపి ఈ సమస్య ఉంది. మరి మా గోసంగి జీవో ప్లస్ బుడజంగ జీవో 2 జీవోలు కూడా సార్ గారికి చెప్పడం జరిగింది. మరి ఈ జీవోల ఆధారంగా మా ఆచార వ్యవహారాలు, వారి ఆచార వ్యవహారాలు, మా కులదైవం, వాళ్ళ కులదైవం 2 మా పూర్వీకులను అన్ని పూర్తిగా పరిశీలించి వారి సర్టిఫికేట్ వారికి ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి అన్ని ఈ ఎస్సీ 59 కులాలు మరి పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి అందరూ ఈ 59 కులాల సభ్యులు మాకు సహకరించి ఈ 2 జిల్లాలలో ఈ డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటైన తర్వాతనే ఈ ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేని ఎడల ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి పద్ధతి ఉంటుంది కాబట్టి మమ్మల్ని వాళ్ళని ఒకే దాంట్లో ఏరిస్తే మాకు అన్యాయం గురి చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ముందుగా డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటు చేసి మాకు వాళ్ళకు ఈ కుల సంబంధించిన ధృవీకరణ పత్ర సమస్యను పరిష్కారం చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనికి మా పెద్దలైనటువంటి మాల సోదరులు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అన్ని అంబేద్కర్ సంఘాలకు కూడా మేము నిజామాబాద్ జిల్లా కమిటీ ద్వారా కోరుతున్నాము.